భగవద్గీత 317వ రోజు 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారాం అణో రణియంస మనుస్మరేంద్యః సర్వస్య ధాతారమంచిత్య రూపం ఆదిత్యవర్ణం తామసః పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అణోః అణియంసం అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచింత్యరూపం ఆదిత్యవర్ణం తామసః పరస్తాత్. కవిం సర్వజ్ఞుడు, పురాణం శాశ్వతుడు, అనుశాసితారం నియంతయు, అనోహ అణువు కంటెను, అణియంసం సూక్ష్ముడును, సర్వస్య సమస్తమునకు, దాతారం ధాతయును, అచింత్య రూపం ఊహింప శక్యము గాని రూపము గలవాడును, ఆదిత్యవర్ణం సూర్యప్రకాశము గలవాడును, తామసః చీకటి కంటెను, పరస్తాత్ వేరైన వాడును. సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, సర్వప్రాణులను పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్య చేతస ప్రకాశ రూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన పరమేశ్వరుని స్మరించు వాడగు. He who constantly remembers the Supreme Lord, who is all-knowing, omniscient, beginningless, eternal, the Supreme Controller, settler than the settlest particle, the sustainer of all, whose form is incomprehensible, who is luminous like the sun and beyond the darkness of ignorance.